మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మెగా బ్రదర్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొణిదెల నాగబాబు గారు ఈ రోజు పిఠాపురం రావడం జరిగింది. ఆయన పిఠాపురంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. అయితే నాగేంద్ర బాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల పిఠాపురం జనసేన నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కింద నాగబాబు గారికి మొట్టమొదటిసారి ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసి ఆయన పిఠాపురమే రావడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? పిఠాపురం మీరు ముందు నుంచి జనసేన పార్టీలో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అసమర్థులకి పదవులు ఇచ్చి మనం ఇన్నాళ్ళు ఒక 5 సంవత్సరాలు అయితే చాలా బాధపడ్డాము, అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఇప్పుడు సమర్థులకి పదవులు వస్తున్నాయి అనేసరికి చాలా హ్యాపీగా జనశ్రేణులు నాయకులు మహిళలే కాదండి, ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓటేసి గెలిపించిన తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నది ప్రజలందరికీ తెలుస్తున్నప్పటికీ కొందరు వ్యక్తులు మాత్రం అభివృద్ధి లేదు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ చెంపబెట్టుగా ఉండేందుకు గాను మన మెగా బ్రదర్ నాగబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పిఠాపురంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అనేది తెలియజేయడం కోసం మొట్టమొదటిగా పిఠాపురానికే వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవాన్ని ప్రారంభిస్తున్నారండి. ఇది మాకు చాలా గర్వంగా ఉంది. ఇక మీద కూడా మెగా బ్రదర్స్ ఇద్దరు కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గమైన పిఠాపురాన్ని మరింత అభివృద్ధి చేస్తూ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి మనిషి ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆయన మనసు ఇక్కడ ఉంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి, సమస్యలన్నిటినీ పరిష్కరిస్తూ అది మన మెగా బ్రదర్ నాగబాబు గారిని ద్వారా చేయిస్తారని ఆశ. అయితే ఎన్నికల సమయంలో నాగబాబు గారు అదేవిధంగా ఆయన సతీమణి పద్మజ గారు చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇదని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. అయితే నాగబాబు గారు కానీ ముఖ్యంగా నాగబాబు గారి కన్నా పద్మ గారు అండి, పద్మ మేడం గారు తిరిగారు అని అంటే ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో తన బిడ్డ ఎట్లా అయినా సరే కష్టపడిన దానికి సాధించాలి, దాని వంతు నేను కృషి చేయాలి అని తిరిగారు. ఏమీ ఆశించకుండా తిరిగారు. దానికి ఫలితంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి పదవిలో లేనప్పుడే మీరు అంతా చేశారు, పదవిలో ఉంటే ఇంకెంత చేయగలరు అన్న నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అభిమానంగాను అంటే ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాగబాబు గారికి ఈ పదవి రావడం చాలా ఆనందం. ఎమ్మెల్సీతో పాటుగా రాబోయే కొద్ది రోజుల్లోనే నాగబాబు గారు మంత్రివర్గంలో కూడా అడుగు పెట్టబోతున్నారు అనే ఊహాగానాలు వినపడుతున్నాయి. స్వయాన చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. ఆయన ఏ శాఖ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మంత్రి అయితే ఆయన ఏ విధంగా డెవలప్ చేస్తారని అనుకుంటున్నారు? ఆయనకి మంత్రివర్గంలో ఆయనకి అడుగు పెట్టాలి అని మేమందరం కూడా కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన నిక్కచ్చిగా ఉండే మనిషి, నిజాయితీగా ఉండే మనిషి, ఎవరికి కూడా భయపడకుండా తన ఉద్దేశాన్ని నిక్కచ్చిగా చెప్పగలిగే మనిషి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు తేవాలి, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఎక్కడ మొహమాటం లేకుండా రాజకీయ లబ్ధి కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనిషి అండి ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఆయన మంత్రివర్గం ఏ శాఖ ఇచ్చినప్పటికీ కూడా అర్హులు అన్నాయి మా భావన. పిఠాపురం డెవలప్మెంట్ అడుగడుగునా కూడా ఎక్కడికక్కడ రోడ్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో ఏళ్ల కళ ఉప్పాడ బ్రిడ్జ్ అనేది దానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. అంటే ఈ డెవలప్మెంట్ అది చూస్తుంటే పిఠాపురం నియోజకవర్గం రాబోయే రోజుల్లో మోడల్ నియోజకవర్గంగా దేశం గర్వించదగ్గ నియోజకవర్గంగా ఉంటున్నానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, ఈ పిఠాపురం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు, వీళ్ళు నన్ను నేను నా కళలన్నీ కూడా సాకారం చేయడానికి వీళ్ళందరూ కృషి చేశారు. కాబట్టి పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆనాడు మాట ఇచ్చారు. దాని ప్రకారమే ఈ రోజు కూడా ఆయన అడుగులు పడుతున్నాయి. అట్లాగే అభివృద్ధిలో మాత్రం ఎప్పుడు తరతరాలుగా ఒక 50 సంవత్సరాల నుంచి కూడా పరిష్కారం దొరకని సమస్యలు కూడా ఇప్పుడు సార్ పరిష్కరిస్తున్నారు. గొల్లపురలు సోరంపూడి కాలువ కావచ్చు, ఏలేరు కాలువ కావచ్చు, లేకుంటే ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కావచ్చు,
ప్రతిదీ కూడా చేసి చూపిస్తున్నారు సార్. మాటల మనిషి కాదు, చేతలు. ఇక్కడ తోలేటి శిరీష గారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి తోలేటి శిరీష గారు ఉన్నారు. అయితే ఆవిడ స్పందన చూస్తారు కదా, నాగబాబు గారికి ఎమ్మెల్సీ అవ్వడానికి 100% అర్హులు అయినా ఎంతో పార్టీ కోసం శ్రమించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి పద్మజ గారు కూడా ఎంతో కష్టపడ్డారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆయన మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికే కాదు, పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి కూడా మెగా సోదరులు ఇద్దరు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నభూతో నా భవిష్యత్ అనే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తారు.